అన్ని సమయములయందు బిడ్డలను ఆదుకొను ప్రభు కృపగల తండ్రి, ఈ మాంగళ్యమును కట్టువారు ధరించువారు ఒకరినొకరు అర్థము చేసుకుని వారి జీవితాలను ప్రేమతో నింపుకొని చెక్-ఇన్ చేసేస్తాను. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? రాజీవ్, ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ సారీ, రీనాతో మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాదనిపిస్తుంది. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నీకు పెళ్లి ఇష్టం లేదు. రీనా నిన్నే అడుగుతోంది. డోంట్ క్రై ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను నేర్పించాను, నేను అడగలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇంత దూరం వచ్చాక? రీనా ప్లీజ్, నువ్వు పెళ్లి కూతురువి, కానీ నీ ముఖంలో సంతోషం లేదు. ఎందుకని? కానీ నాకు నువ్వు బాగా నచ్చావు. ఆనందంలోనూ ఆవేశంలోనూ నచ్చావు, ఆలోచనలోనూ ఆచారంలోనూ నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీ మనసులో నే ఉన్నానా అని మాత్రం నాకు తెలియాలి. నన్ను అంటుంటావే నువ్వు కన్ఫ్యూజ్ అయినప్పుడు కళ్ళు మూసుకుని చూసి నిర్ణయం తీసుకుంటానని. ఇప్పుడు కళ్ళు మూసుకుని చూసి చెప్పు, నేను నీ మనసులో నేనున్నానా లేక రాజేషా? యు హ్యావ్ టు ప్లీజ్, నా కోసం ఒకే ఒక్కసారి ప్లీజ్ 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 రీనా, నా కోసం ఒక్కసారి ప్లీజ్. నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే ఇప్పుడే నీకు 3 ముళ్ళు వేస్తాను. కళ్ళు మూసుకొని చూసి నా జీవితంలో ఇక ఏ నిర్ణయం నేను తీసుకోను. తర్వాత నీ ఇష్టం. రాజు, ఏమైంది రాజు? ఎనీ రాంగ్ విత్ హర్? నేను వెళ్ళి మాట్లాడినా? నో ప్రాబ్లం, ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. Everything will be fine. రాజీవ్ శామ్యూల్ అనే నువ్వు రీనా జోసెఫ్ని నీ భార్యగా స్వీకరించి ఆమెతో జీవితాంతం ఉంటావా? వస్తాను తాతయ్య. హే సుబ్ని, కమాన్ సుబ్ని, ఇలా చూడు, 1 month టికెట్ పంపిస్తున్నాను, నువ్వు వచ్చేస్తున్నావు, మన ఇద్దరు కలిసి సింగపూర్లో సెటిల్ అవుతున్నాం. ఓకే? మిస్టర్ రాజేష్, సింగపూర్ వెళ్తున్నావా? ఉద్యోగం వచ్చిందని వెళ్తున్నావా లేక ఓడిపోయి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్లే ముందు చివరిసారిగా నువ్వా నేనా అని తెలుసుకుందావా? అవుతు శామ్, బతికిపో. రాజేష్, ఈ వార్లో గెలిచింది నేనే అని ఖచ్చితంగా చెప్పగలను. I am always a better man than you, any day. Yeah. Well, congratulations, Sam. Flight కి టైం అయింది, వెళ్తాను. వెళ్ళొచ్చు,
ఓ ముఖ్యమైన విషయం, నా స్ట్రోక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. రీనా వేలుకు ఉంగరం పెట్టి తన మెళ్ళో తాళి కట్టి 2 రోజులు తన నాతో పాటు తీసుకెళ్ళగలను. చివరిదాకా తను ఎక్కడుందో కూడా నీకు తెలీదు. నువ్వు తన జ్ఞాపకాలతో కుంగిపోతావు. అది విని నేను సంతోషపడతాను. చివరి స్ట్రోక్ నాది. దాంతో నువ్వు బతకలేవు కదా. రిలాక్స్ గైస్, ఒక్క నిమిషం ఉండు. ఇంతకుముందు నేను నీతో అనలేదు, నువ్వు అందంగా ఉంటావు. తన వేలుకు నేను ఉంగరం పెట్టలేదు, తన మెళ్ళో నేను తాళి కట్టలేదు. తనకి నువ్వే నచ్చావురా, నువ్వే. అందుకే తన నీ దగ్గర తీసుకొచ్చాను. ఒక్క 5 రోజులు నన్ను ఓడించావు. తను నీదే. ఈ పరిచయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్వేస్ నేను నీ ఫ్రెండ్నే. ఏయ్ శామ్, ఏయ్, నువ్వు నేను ఎప్పుడు విరోధులమే. మన ఇద్దరి మధ్య ఏ ఫ్రెండ్షిప్ ఉండదు. నేను కళ్ళు మూసుకొని చూశాను, నాకు నువ్వు కనిపించా. రాజేష్, నా పేరు రాజేష్. అమెరికా కాదు, ఆంధ్రప్రదేశ్ లోకల్. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.